డ్యూన్ పార్ట్ 2 చూడాలి అంటే పార్ట్ 1 చూడాలా అనే డౌట్ ఉంటే ఎస్ చూడాలి. ఎగ్జాక్ట్ సీరియల్ లాగానే స్టార్ట్ అవుతుంది పార్ట్ 2. తెలుగు వాళ్ళు చూడొచ్చా అండ్ నచ్చుతుందా మనోళ్ళకి అంటే ఇప్పటి వరకు మన వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మాస్, ఆ హీరో, ఆ మ్యూజిక్ ఆ జోన్ లోనే ఉంది మూవీ. సో ఎస్ నిర్మోహమాటంగా వెళ్ళి చూడండి మూవీ. అండ్ నో, మూవీ తెలుగులో డబ్ అవ్వలేదు, సో ఇంగ్లీష్ లోనే చూడాలి. బట్ ఎస్ సబ్ టైటిల్స్ ఉన్నాయి, సో పెద్దగా ఇబ్బంది పడాల్సిందేం లేదు. అండ్ నాకు పార్ట్ 2 చాలా నచ్చింది, కానీ పార్ట్ 1 ని దాటలేకపోయింది. ఎందుకో ఇంకా డీటెయిల్ లో డిస్కస్ చేద్దాం రండి. డ్యూన్ అనేది ఒక చాలా పాపులర్ బుక్ సిరీస్ అండ్ ఇది చాలా కాంప్లెక్స్ ఉంటది అనమాట. సో డ్యూన్ బుక్ బేసిస్ మీద ఒక స్క్రీన్ ప్లే రాయడం అనేది చాలా చాలా కష్టమైన విషయం. అండ్ రాసి ఒక వైడర్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలాగా ప్రెజెంట్ చేయడం ఇంకా కష్టం. అందుకే డైరెక్టర్ డెనీ విలెనో ఒక క్లాసిక్ షేక్స్పిరియన్ జోన్ లో కథను ట్రీట్ చేస్తాడు. అంటే ఒక రాజు, తనకి జరిగిన వెన్నుపోటు, అందుకని ఒక ప్రతీకార జ్వాలతోని రగిలిపోయే రాకుమారుడు అండ్ తనని కంట్రోల్ చేస్తూ గైడ్ చేసే ఒక తల్లి. ఈ కథని మీరు ప్రపంచంలోని ఏ మూలకు తీసుకెళ్లి చెప్పినా మనుషులు అర్థం చేసుకోగలుగుతారు, ఫాలో అవ్వగలుగుతారు. డ్యూన్ మూవీ కోర్ ప్లాట్ ఇదే. కానీ ఏ విషయాలు డ్యూన్ మూవీని స్పెషల్ చేస్తాయంటే మూవీ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటున్న థీమ్స్, విజువల్స్, విజువల్ ట్రీట్మెంట్ అండ్ మ్యూజిక్. టెక్నికలీ ఎక్స్ట్రాడినరీ సినిమా ఇది. అంటే ఏ లెవెల్ కి వెళ్ళి ఒక్కొక్క మెషిన్ ని, కాస్ట్యూమ్స్ ని, సెట్స్ ని, సౌండ్ ని డిజైన్ చేసిండ్రంటే నేను చెప్పలేను. ఇంకా అంత పని, మేధస్సు, క్రియేటివిటీ వెళ్ళింది మూవీలోకి. అండ్ అది మూవీ చూస్తున్నంత సేపు ప్రతి ఫ్రేమ్ లో తెలుస్తూనే ఉంటది. హాలీవుడ్ వాళ్ళు ఒక్కరే తీయగలుగుతారు ఈ మూవీ, ఇంకెవ్వరికి సాధ్యం కాదు. కానీ పార్ట్ 1 కి పార్ట్ 2 కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే పార్ట్ 1 కథ కంటే కూడా హీరో మానసిక స్థితి పైన ఫోకస్ చేస్తా ఉంటది. పెయిన్, లాస్, సఫరింగ్, ఐడెంటిటీ, హోప్, ఫెయిత్ ఇలాంటి థీమ్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తా ఉంటది. యాక్షన్ అండ్ స్టోరీ ప్రోగ్రెషన్ కొంచెం తక్కువనే ఉంటది. అండ్ ఫస్ట్ పార్ట్ కాబట్టి సెటప్ కి చాలా టైం తీసుకుంటది. నెమ్మదిగా మనల్ని ఆ వరల్డ్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తది. అందుకే కొంతమంది డ్యూన్ పార్ట్ 1 స్లోగా ఉంటది, అంత హై ఇయ్యదు అంటా ఉంటారు. బట్ అది అవసరం. ఎస్టాబ్లిష్మెంట్ అంతా ఫస్ట్ పార్ట్ లో అయిపోయింది కాబట్టి పార్ట్ 2 డైరెక్ట్ యాక్షన్ లోకి దిగిపోతది. స్టోరీ కూడా ఫాస్ట్ గా కదులుతా ఉంటది. చాలా కొత్త క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అయినప్పటికీ కూడా అవి ఒక టెంప్లేట్ లో ఉంటాయి కాబట్టి పెద్ద కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. అండ్ హీరో చార్జ్ తీసుకునే సీన్స్ ఉంటాయి కాబట్టి ఆ హై ఫీల్ అయ్యే ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఒక చిన్న లవ్ స్టోరీ కూడా ఉంటది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ చేయబట్టి పార్ట్ 2 చాలా ఎక్సైటింగ్ అనిపిస్తది. ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. నేను కొంచెం చాదస్తం మనిషిని కాబట్టి, చదివే అలవాటు కూడా ఉంది కాబట్టి నన్ను ఛాలెంజ్ చేసి ఆలోచించేలాగా చేసే సినిమాలంటే నాకు కొంచెం ఎక్కువ ఇష్టం. అందుకే నాకు పార్ట్ 2 కంటే పార్ట్ 1 కొంచెం ఎక్కువ నచ్చింది. కానీ పార్ట్ 2 ఎక్కడ సక్సీడ్ అవుతుంది అంటే ప్రస్తుతం జరుగుతున్న మిడిల్ ఈస్ట్ క్రైసిస్ ని చాలా బాగా అర్థం చేసుకోవచ్చు డ్యూన్ పార్ట్ 2 ని అబ్జర్వ్ చేస్తే. ఎడారి సభ్యతల్లో మెస్సయ్య పేరు మీద ఎలా హోప్ ని పుట్టించొచ్చు అండ్ ఈ హోప్ క్రియేట్ చేసేది మనుషులను కంట్రోల్ చేయడానికి. కానీ అల్టిమేట్లీ ఆ హోప్ పవర్ఫుల్ అయిపోయి ఏ విధంగా అది క్రియేట్ చేసిన వాళ్ళనే తినేస్తది, ప్రపంచ యుద్ధానికి దారి తీస్తది అని. చాలా డైరెక్ట్ రిజెంబ్లెన్స్ ఉంటది మూవీకి అండ్ రియాలిటీకి. అంటే సోషల్ ఇంజనీరింగ్ కోసం మనుషులని గాడిలో పెట్టడానికి సృష్టించిన పనికరం రిలీజన్. అది అదుపు తప్పినప్పుడు వచ్చే విపత్తుల గురించే ఈ డ్యూన్ పార్ట్ 2. ఇలాంటి పరిస్థితుల్లో మన హీరో అనేవాడు సేవియరా లేక డెస్ట్రాయరా, పవర్ ని అదుపులో చేసుకుంటాడా లేక పవర్ కి బలి అయిపోతాడా అనేది మనం మూవీలోనే చూడాలి. ఆఫ్ కోర్స్ పార్ట్ 2 యుద్ధం కంక్లూజన్ కి వెళ్ళదు, జస్ట్ యుద్ధం స్టార్ట్ అయింది అని చెప్పి ఎండ్ అయిపోతది. సో యాక్చువల్ యుద్ధం అనేది మేబీ నెక్స్ట్ పార్ట్స్ లో ఉండొచ్చేమో. అలాని మూవీ ఏమి ఇన్కంప్లీట్ అనిపించదు, క్లైమాక్స్ సాటిస్ఫై చేస్తది. అండ్ టెక్నికల్ విషయాల గురించి ఇప్పుడు నేను కొత్తగా చెప్పేదేం లేదు, ఒక అద్భుతం అంతే. మ్యూజిక్ కూడా బ్రిలియంట్, అసలు డైలాగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. యాక్టర్స్ అందరూ చాలా బాగా చేసిండ్రు. కొంచెం సమరసింహారెడ్డి టైప్ విలన్స్ కూడా ఉంటారు కొంతమంది. నాకు మూవీలో నచ్చనివి ఏమైనా ఉన్నాయా అంటే అవి ఇవే. మరీ క్లీషేడ్ అయిపోతారు విలన్స్ ఒక పాయింట్ లో. హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్స్ కూడా వర్క్ అవ్వలేదు. పితికంత ఉంటాడు హీరో టిమోథీ షాలమే. ఫైట్స్ కూడా ఏమి ఫ్లో లో చేయడు. ఆడేదో పెద్ద యోధుడు అంటే అంత నమ్మబుద్ధి కాదు. యాక్షన్ కొరియోగ్రఫీ కూడా కొంచెం బేసిక్ ఉంటది. బట్ ఓకే, ఇక ఆ మాస్ ట్రీట్మెంట్ ఇద్దాము అని అనుకున్న డైరెక్టర్, ఆయన చాయిసింగ్ అది. బట్ ఎనీవే ఇవేవి అంత డిస్టర్బ్ చేయవు మూవీని. సో ఓవరాల్ చెప్పాలి అంటే డ్యూన్ పార్ట్ 2 ఒక సాలిడ్ మూవీ. తెలుగు వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. సో ఫ్యామిలీతో వెళ్ళండి, హ్యావ్ ఫన్. జై బాలయ్య, జై హింద్.